సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సంక్రాంతికి ఆల్రెడీ 3 సినిమాలు కన్ఫర్మ్ అయిపోయాయి. అది 'ప్రభాస్' గారి 'రాజాసాబ్', 'చిరంజీవి' గారి 'మన శంకర వరప్రసాద్', మళ్ళీ 'నవీన్ పోలిశెట్టి' 'అనగనగా ఒక రాజు'. అయితే ఈ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ చూసుకుంటే 'చిరంజీవి' గారి సినిమా అయితే దూసుకుపోతుందని చెప్పుకోవాలి సార్. అనిల్ రావిపూడి గారు తనదైన స్టైల్‌లో ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. సాంగ్ కూడా మంచి హిట్ అయిపోయింది అండ్ ప్రోమో. సో, ఈ రకంగా ప్రమోషన్‌లో దూసుకుపోతున్నప్పటికీ ఇటు 'రాజాసాబ్' వెనకబడినట్టుగానే కనిపిస్తుంది. అంటే 3 నెలల ముందు ట్రైలర్ రిలీజ్ చేసిన, ఆ తర్వాత ప్రమోషన్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు. ఇక 'నవీన్ పోలిశెట్టి' సినిమా అయితే వస్తున్నట్టు అనౌన్స్ చేశారు గానీ, దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఏమాత్రం కూడా జరగట్లేదు. సో, మరి 3 నెలలు టైం ఉందని వెయిట్ చేస్తున్నారా? ఎలా చూడొచ్చంటారు సార్ వీటిని? అంటే టైం ఉన్న మాట వాస్తవమే. హ్మ్. కానీ టైం ఉంది అని తాత్సారం చేస్తే కుదరదు అని ఈ మధ్య కాలంలో మనకి 2 అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. హ్మ్. ఒకటి 'వార్ 2'కి సంబంధించినటువంటి హడావిడి చూసాం మనం. హ్మ్. ప్రమోషన్ ప్రాపర్‌గా చేయకపోవడం వలన ఆ సినిమా జనాల్ని పట్టుకోవడంలో అదొక ఫెయిల్యూర్ ఉందనేది ఆ సినిమా డిజాస్టర్ తర్వాత వినిపించిన మాట. ఓకే. దానికంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో హిందీ బెల్ట్‌లో కూడా సక్సెస్ సాధించాలి అనుకున్నటువంటి 'ఓజీ' సినిమా, హ్మ్. అది కూడా హడావిడిగా ప్రీ రిలీజ్ ఈవెంటు అలాంటివి ఏదో చేసి తూతూ మంత్రం అన్నట్టుగానే నడిపారు. సక్సెస్ మీట్ గ్రాండ్‌గా పెట్టారు గానీ, ప్రమోషన్ అనేది ప్రాపర్‌గా జరగలేదు ఆ సినిమాకి. ఆ ప్రాపర్‌గా జరగలేదు అనే వాక్యూము డైరెక్టర్ గారు కూడా ఫీల్ అయ్యాడు. సుజిత్ కూడా ఫీల్ అయ్యాడు. కాబట్టి ఇలాంటిది ఉండకూడదు. సినిమాని జాగ్రత్తగా, అంటే మార్కెటింగ్ అనేదే ప్రధానం ప్రస్తుతం. మనం మార్కెట్ ఎకానమీలో ఉండి మార్కెటింగ్ మీద దృష్టి పెట్టకపోతే ఎలాగా? ఏ సినిమానైనా మీరు జనంలో మనసుల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ఆడుతుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఇది ఉంది కల్చర్. ఈ రోజున కొత్తగా వచ్చిందేం కాదు. పాత రోజుల్లో ఫస్ట్ రిలీజ్‌లో ఫ్లాప్ అయ్యి సెకండ్ రిలీజ్‌లో హిట్ అయిన సినిమాలు ఉండేవి. హ్మ్. ఎందుకు హిట్ అయ్యేవి అవి? సెకండ్ రిలీజుల్లో ఇప్పుడు 'జయభేరి' సినిమా ఉంది నాగేశ్వరరావు. ఆ సినిమా మొదటి రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు. ఓకే. ఆ తర్వాత సెకండ్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద హిట్ అది. ఎందుకు హిట్ అయింది అంటే, ఈ లోపు, ఈ గ్యాప్‌లో రేడియోలో ఆ సినిమాలో పాటలు విపరీతంగా మోగాయి. హ్మ్. జనాలకి థియేటర్‌లో సినిమా చూడటం తప్ప ఆప్షన్ లేదప్పుడు. యూట్యూబులు ఇవి లేవు. అటువంటి కండిషన్‌లో అరేయ్! మంచి పాటలున్నాయి. ఈ మంచి పాట ఆ సినిమాలోదా మనం చూడలేకపోయావే అని జనాలు ఎవరికాళ్ళు పశ్చాత్తాపపడి సెకండ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయి చూసారు, అది హిట్ అయిపోయింది. అలా జరుగుతుంది ఎప్పుడైనా. అంటే ప్రమోషన్‌కి ఉండేటువంటి వాల్యూ. హ్మ్. ఇప్పుడు సెకండ్ రిలీజులు, థర్డ్ రిలీజులు అనే స్కోపులు లేవు. ఓకే. ఏ రిలీజ్ అయినా మొదటి 10 రోజుల్లో సినిమా ఏంటనేదే భవిష్యత్తు. హ్మ్. మొదటి రోజే రాత్రికి మనకి కంటెంట్ మన జేబులోకి వచ్చేస్తోంది. అందుకని థియేటర్‌కి జనాల్ని రప్పించటానికి మీకున్న టైం తక్కువ. హ్మ్. ఆ తక్కువ టైంలో జనాల్ని థియేటర్‌కి రన్ చేయాలంటే, పుష్ చేయాలంటే మీరు ఎంత ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది? ప్రమోషన్ మీద ఎంత కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది? సినిమాని మొదలైన ముహూర్తం రోజు నుంచి దాన్ని జనాల్లోకి ఎక్కిస్తూ ఉండాలి నిరంతరం. ఆ మూడ్ చెడిపోకుండా చూడాలి. ఆ మూడ్‌లో ఉంచాలి ఓకే. ప్రేక్షకుడిని. ఆ మూడ్‌లో ఉంచకపోతే ఏవైనా జరగచ్చు. ఆ తర్వాత అనుకుని ప్రయోజనం లేదు. మనకి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది అది. అందుకని ప్రమోషన్ అనే విషయంలో మైత్రి మూవీ మేకర్స్ కొంత ప్లాన్డ్‌గా వ్యవహరిస్తున్నారు ఈ మధ్య కాలంలో. అంటే 'పుష్ప 2'కి చూసాం. హ్మ్. అలాగే 'దిల్ రాజు' గారు 'గేమ్ చేంజర్' విషయంలో కూడా ఎక్కడ వెనకబడకుండా ప్రమోషన్ యాక్టివిటీ బాగా చేశాడు. ఆ సినిమా ఫలితం ఏమైంది హ్మ్. అనేది పక్కన పెట్టేస్తే ప్రమోషన్ యాక్టివిటీ మాత్రం బలంగా చేశారు. అలా జరగాలి ప్రతి సినిమాకి. అది జనాల్ని ప్రభావితం చేస్తుందా సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనే దానికంటే కూడా మార్నింగ్ షోకి మీరు జనాల్ని పుల్ చేశారా లేదా అన్నదే ప్రధానం. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే దెబ్బలు తింటారు. అది అందుకని 'రాజాసాబ్' 3 నెలల ముందే ట్రైలర్ వచ్చింది ఏమిటి అని గొడవ చేశారు చాలామంది. అవును. పైగా థియేట్రికల్ ట్రైలర్ అది. థియేట్రికల్ ట్రైలరు చాలా లెంగ్తీగా ఉంది. 3 నిమిషాల పైన ఉంది. 3 నిమిషాల 40 సెకన్ల ట్రైలర్ అది.
ఇంత లెంగ్తీ ట్రైలర్ అవసరం అంటే సినిమాకి సంబంధించిన అన్ని లీడ్స్ నేను ప్రపంచానికి చెప్పదలుచుకున్నాను, అందుకని చేశానది అని డైరెక్టర్ గారు చెప్పాడు మారుతి. ఉమ్, సరే, దాని తర్వాత యాక్టివిటీ ఏమిటి అనేది నెమ్మదిగా ఒక పాట రిలీజ్ చేయటం, ఈ హడావిడి మొదలవ్వాలి. అయితే ఇదంతా కూడా కంటెంట్ బేస్డ్గా వెళ్తోంది. ఇంటర్వ్యూలు చేస్తున్నాడు, ఇప్పుడు మారుతి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, అది కూడా ప్రమోషన్లో భాగమే. ఉమ్, ఆ యాక్టివిటీ నడుస్తోంది. అయితే ఇక్కడ ఇది లీడ్ తీసుకున్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది? మన శివశంకర వరప్రసాద్ గారు లీడ్ తీసుకుందని ఎందుకు అనగలుగుతున్నారు అంటే, వాళ్ళు ఈ మీసాల పిల్ల పాటకు సంబంధించి ఫుల్ టెక్స్ట్, ఫుల్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఒక ప్రోమో చేశారు. అవును. దానిలో అనిల్ రావిపూడి, అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఆ తర్వాత బుల్రాజు, ఉమ్, వీళ్ళందరూ కలిసి ఒక హడావిడి చేశారు. అవును. అది నిజానికి గతంలో ఆయన చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అప్పుడు కూడా ఉమ్, ప్రమోషన్ అలాగే చేశాడు. ఉమ్, అంతకు ముందు F2, F3 టైంలో కూడా ప్రమోషన్ ఇలాగే చేశాడు. ఉమ్, కాబట్టి అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ ప్రమోషన్ అది. ఓకే. అది జనాలను ఆకట్టుకుంది ఆ పద్ధతి, ఆ స్టైల్ ఆకట్టుకోవటం. ఇప్పుడు దీనికి కూడా అదే చేశాడు ఆయన. ఇది బాగా కనెక్ట్ అయింది జనాలకి, చూస్తున్నారు విపరీతంగా. అందుకని అది లీడ్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది తప్ప రాజాసాబ్ వెనకబడింది అనుకోవటానికి లేదు. ఇంకా ఈవెంట్ ఏం చేయలేవాడు. శివశంకర వరప్రసాద్ గారి గురించి ఈవెంట్ ప్లానింగ్ ఎక్కడా కనబట్టలేదు. వీళ్ళు ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఉమ్, రాజాసాబ్కి సంబంధించి. అందుకని కేవలం ఆ ఒక్క దీంతోనే అమేసాల పిల్ల పాట రిలీజ్ చేసి దాన్ని ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు అనేది ఒక్కటే, ఆ ఒక్క పాయింట్ మీదే వాళ్ళు హడావిడి చేశారు. ఉమ్, ఆ హడావిడి చూసి జనం ఇదేదో లీడ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. దానికంటే ముందు రిలీజ్ అయ్యే సినిమా ఇది రాజాసాబ్. ఉమ్, 1 వీక్ గ్యాప్ ఉంది. అది 9వ తారీఖు, ఇది 14వ తారీఖు. ఉమ్, ఒక 5 రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా. ఈ 5 రోజులు థియేటర్లకు జనాల్ని పూల్ చేయాల్సిన బాధ్యత ఉంది అతను. కాబట్టి ప్రజల మనసుల్లో నిరంతరంగా ఎక్కిస్తూ ఉండాలి. అనిల్ రావిపూడి తరహా వ్యూహం మారుతి కూడా ఇంకో పద్ధతిలో అడాప్ట్ చేసుకుని ఏదో ఒక కంటెంట్, ఒక హడావిడి క్రియేట్ అవుతూ ఉండాలి. రెగ్యులర్గా జనాల్ని ఆ మూడ్లో ఉంచాలి. ఆ మూడ్లో ఉంచటం అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు, జనవరి 9వ తారీఖు వరకు వాళ్ళకి అత్యవసరం. అలాగే జనవరి 14 వరకు వీళ్ళకి అత్యవసరం. ఇలా వాళ్ళు రంగంలోకి దిగారు. ఇంకొంచెం పుష్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఉమ్, వెనకబడ్డారని చెప్పక్కర్లేదు, కానీ దూసుకెళ్ళడానికి సంబంధించిన చేయాల్సిన పని చేయటం లేదు అనే విమర్శ చేసేస్తే కొంచెం జాగ్రత్త పడతారు ఇప్పుడు. అందుకని ఇది చూసి వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓకే. అలాగే ప్రమోషన్కి సంబంధించిన స్ట్రాటజీ, వాళ్ళు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ తయారు చేసుకుని ఉంటారు, కానీ ఇంకేదో పద్ధతిలో సినిమాని పుష్ చేయాలి. ఇది ఎంటర్టైన్మెంట్ పునాదిగా చేసిన సినిమా ఉమ్, మన శివశంకర వరప్రసాద్ గారు. కాబట్టి ఈయన ఎంటర్టైనింగ్ మోడ్లో వెళ్తున్నాడు. అది కూడా కామెడీ హారర్ అంటున్నాడు ఆయన. హారర్ కామెడీ జోనర్లో సినిమా, బిగ్ స్కేల్ సినిమా అని చెప్తున్నాడు. కాబట్టి ఆ ఏరియాలో రకరకాల మీమ్స్ వచ్చేయాలి. ఉమ్, ఇప్పుడు సినిమా కంటెంట్కి సంబంధం లేని, కంటెంట్ దగ్గరలో ఉండేటువంటి కామెడీతో జనాల్లోకి సినిమాని పుష్ చేయటం అనేది ఒక వ్యూహం. ఓకే. సోషల్ మీడియా ప్రమోషన్ అనేది ఎక్కువ జరుగుతోంది. ఈ సోషల్ మీడియా ప్రమోషన్లో కూడా వీళ్ళు ముందున్నారు, అనిల్ రావిపూడి టీం. అందుకని వీళ్ళకి వీళ్ళ ఏ వ్యూహంలో వెళ్తున్నారో గమనించి దీనికి ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ రూపొందించుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే. మారుతి ఇలాంటి విషయాల్లో గతంలో చాలా క్రియేటివ్గా ఉండేవాడు. ఉమ్, ఇప్పుడు కూడా అంటే ప్రొడ్యూసర్ గారు, ఆయన విశ్వప్రసాద్ గారు కూడా రంగంలోకి దిగి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలదు. దీన్ని మించిన హడావిడి ఏదో ఒకటి ఇంకొక ప్లెయిన్లో, ఇంకొక ప్లాట్ఫామ్ మీద నడవాలి. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ప్రతి వీడియోకి ముందు వెనక పుష్ చేసేటువంటిది ఏదో ఉండాలి. అది క్రియేట్ చేయటం అనేది మొదలు పెట్టగలిగితేనే దీన్ని అందుకోగలుగుతారు. ఉమ్, అది ఒక గొడవ. రెండోది రిలీజుల గురించి, డిసెంబర్లో రిలీజ్ అయ్యే సినిమాకి సంబంధించి ఇప్పుడు అఖండ అవును. 2కి సంబంధించి కూడా ప్రమోషన్ ఇంకా సీరియస్గా మొదలవలేదు. అవును.
అదొకటి జరగాల్సిన హడావిడి. ఉమ్, అది దానికంటే ఇవి ఎక్కువైపోతే దానికి ప్రమాదం అవుతుంది. ఉమ్, అందుకని డిసెంబర్ సినిమాకి జరగాల్సిన ప్రమోషన్ కూడా కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేయాలి. అది ఏదో బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి బోయపాటి బాలకృష్ణ అని జనాలు వచ్చేస్తారు అనుకుంటే కష్టమే. దాన్ని కూడా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే జనాలను ఆ మూడ్లో ఉంచడానికి ఉమ్, నిరంతర ప్రక్రియ అది. ఎందుకు పాటలు రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు ఆడియోతో ఒకసారి వీడియోతో ఒకసారి రిలీజ్ చేస్తున్నారు అంటే జనాల్లో లైవ్లో ఉండడానికి. ఉమ్, ఆ లైవ్లో ఉంచటం అవసరం. హీరో ఇమేజ్ మరొకట అనేది కాదు. ఓకే. అవన్నీ పక్కకి వెళ్ళిపోయి మీరు సినిమాని ఎలా తీసుకెళ్తున్నారు అనేది, మీరు జనంలోకి సినిమాని ఎలా తీసుకెళ్తున్నారు అనేది కీలకంగా మారిపోయిన ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రమోషన్ మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. ఉమ్, అయితే ఈ హడావిడిలో నవీన్ పోలిశెట్టి సినిమా ఏమైపోతుంది అనేది అర్థం కావట్లేదు. ఉమ్, వాళ్ళైతే డేట్ అనౌన్స్ చేశారు 14వ తారీఖు అని. అవును. వాళ్ళు 14వ తారీఖు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ కాన్ఫిడెన్స్తో వాళ్ళు చిరంజీవి సినిమా రిలీజ్ రోజే పెట్టారు ఉమ్, అనేది ఒక సందేహం, ఒక చర్చ జరిగింది. ఉమ్, ఆ చర్చ జరగటమే ప్రమోషనల్ యాక్టివిటీ అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. ఆ డేట్ అనౌన్స్ చేయడంతోనే మనం ప్రమోషన్ మొదలు పెట్టేసాం అనుకుంటున్నారు. కానీ అది మాత్రమే చాలదు. ఆ సినిమాకి సంబంధించినటువంటి మెటీరియల్ ప్రమోషన్ కూడా జరగాలి. ఆ మెటీరియల్ ప్రమోషన్కి ఇది యాడ్ అవుతుంది. ఆ మెటీరియల్ ప్రమోషన్ విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఒక పునాది క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన పునాదిని వదిలిపెట్టేస్తే అది 4 రోజుల్లో బీటల వారి కూలిపోతుంది. అది కూలిపోకముందే ఇటు పని మొదలు పెట్టాలి. ఉమ్, అప్పుడు సినిమా ప్రమోషన్ ప్రాపర్గా జరిగింది, జనంలోకి వెళ్ళింది అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సినిమా తీయటం అనేది కాదు, సినిమా జనం దగ్గరికి తీసుకెళ్ళటం అనేది ప్రధానం. జనాల్ని థియేటర్లకు నడిపించడం అనేది ప్రధానం. ఓకే. థియేటర్కల్ రైట్స్ అమ్ముకోవటం కాదు. థియేటర్కి జనాల్ని రప్పించగలిగినప్పుడే థియేటర్కల్ రైట్స్ అమ్ముకోవడానికి ఒక అర్థం చేకూరుతుంది. ఉమ్. అందుకని దాని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి పెంచాల్సిన